మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్జు పెట్టు, టెస్టులు పెట్టు మీ ఎంపీలకు ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? నా బావమరి దీంట్లో ఏం దొరికిందా? ఏది పడితే అది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? వీడి పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడితే అది మాట్లాడడం కదా. ఒక్క సోదరుడు ఈ రాష్ట్రంలో కులగణన బాగా జరిగిందని ఏ ఒక్క మనిషినన్నా చెప్పమనండి బ్రదర్. ఆఖరికి సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసిన పిల్లలు వాళ్ళనన్నా చెప్పమనండి. ఎందుకంటే రేర్ మోడల్ అని చెప్పుకున్నాడు, ఏదో రేర్ మోడల్ అని చెప్పిండ్రు. తర్వాత ఏమైంది? 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. చివరికి ఏం జరిగింది? 51% ఉన్న బీసీలను 46% తగ్గించిండ్రు. ఇదే రేర్ మోడల్. బీసీల గొంతు కోసి లేనోళ్ళని ఉన్నట్టు చూపెట్టి ఉన్నోళ్ళని లేనట్టు. నేను అందుకే అంటున్నా, నీ మోడల్ అంత గొప్ప మోడల్ అయితే ఇవాళ ఎవడెందుకు ఆమోదిస్తలేడు రాష్ట్రంలో? నీ మోడల్ వల్లే కదా చివరికి నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ ఫెయిల్ అయింది, నువ్వు చెప్పిన సామాజిక న్యాయం విఫలమైంది. చివరికి పంచాయతీ ఎన్నికల్లో 24% ఉన్న రిజర్వేషన్ 17.5% తగ్గింది నీ మోడల్ వల్ల. కాబట్టి ఈ అటర్ ఫ్లాప్ మోడల్ కనుక దేశానికి ఆదర్శం అయితే ఇక మరి దేశాన్ని దేవుడే కాపాడాలి. బ్రదర్, చిన్నప్పుడు నేను టీవీ చూస్తాను, బాగా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సీరియల్ వచ్చేది ముంగేరి లాల్కే హసీన్ సప్నే. అట్లా చాలామంది చాలా కలర్ కనొచ్చు బ్రదర్. ఇవన్నీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే ఎవరు. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆయన తెచ్చుకున్న సీట్ అది. ఢిల్లీకి పైసలు కొట్టిండు రాహుల్ గాంధీకి, అందరూ తెలుసు. సీక్రెట్ ఏమైనా ఆయనే చెప్పిండు కదా, గాంధీ కుటుంబానికి కావాలంటే 1000 కోట్లు పంపిస్తా అని. ఆ కోటాలో పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిలేకపోయినావు? ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చాలా గొప్పడవు కదా, ప్రజానాయకుడు కదా. ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్సు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. కళలు కనండి ముఖ్యమంత్రి గారు, కథలు చెప్పకండి. ఎందుకంటే అది మంచిది కాదు. ఇన్ని కథలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. పిట్ట కథలు, లొట్ట కథలు, ఎన్ని కథలు చెప్పిండే ఆయన. పెట్రోల్ డీజిల్ మీద కేసీఆర్ గారు 32 రూపాయలు తీసుకుంటాను లీటర్ అని చెప్పిండు. మరి నీకేం రోగం పుట్టింది? తగ్గి. ఇప్పుడు వద్దన్నా నేను, మేము వద్దంటున్నావా? తగ్గి. ఎన్ని కథలు చెప్పినావు ఇసంటి నువ్వు? పిట్ట కథలు, లొట్ట కథలు. ఇక పిట్ట కథలు, లొట్ట కథలు టైం అయిపోయింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వాళ్ళం 27 మంది రాజీనామా చేస్తాం. నువ్వు రెడీ అంటే నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని, మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలను కూడా రాజీనామా చెప్పి, 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి, లెట్ us గో, చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా అది తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్నా రాజీనామా చెప్పి 9 మంది అదైనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి, వెల్కమ్. చెప్పేటోళ్ళు చెప్తారు, దానికి ఏముంది బ్రదర్. ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు ఆయన ఏదో మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు. ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము, ఇది ఫార్మా